లక్షల రూపాయలు మనం తెచ్చి ఇస్తే వాళ్ళకి ఒక ఎల్ఓసి అని చెప్పి లెటర్ ఆఫ్ మాకు ఇంత ఖర్చు ఉందని చెప్పి తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే చెప్పడం లేదు. గత 5 ఏళ్ల కాలంలో 5 రూపాయలు కూడా సంబంధిత కార్యకర్తలకి ప్రజల దగ్గర తీసుకెళ్లాలని చెప్పి కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒకసారి తెలియజేస్తూ మనకి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. నేను 10 రోజులు గూడూరు నియోజకవర్గంలో లేకపోయినా మీరు అందరూ కూడా అమితోత్సాహంతో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కన్నా ఎమ్మెల్యే లేనప్పుడే ప్రోగ్రామ్స్ సక్సెస్ చేశారు. మీరు సంతోషం. దీన్ని బట్టి 10 రోజులని 8 రోజులని బయట నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. కాన్స్టిట్యున్సీలో మా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేశారు, బ్రహ్మాండంగా చేశారు. ఎందువల్లంటే నిజంగా ఎమ్మెల్యే లేకపోతే ప్రోగ్రాం జరగవు. నాకు తెలిసి నాకు రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యే అనే అతను లేకుంటే ప్రోగ్రాం చేయమంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 50 మంది వస్తే ఎమ్మెల్యే అయినప్పుడు 10 మంది 15 మంది కన్నా ఎక్కువ రాదు. కానీ ఎమ్మెల్యే లేనప్పుడే ఒక 100 మంది అనుకుంటే 300 మంది, 500 మంది అనుకుంటే 700 మంది వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. అది గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సత్తా అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. అది మా గొప్పతనం కాదు, నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గొప్పతనం అని చెప్పి కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే పార్టీ అంటే అభిమానం, అట్లున్నారు అభిమానం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గవర్నమెంట్ వచ్చేటువంటి పథకాలు ఇవ్వండి, మీకు ఇంకా బలం పెరుగుతుంది. ఒక ఈ రోజు మీకు ఆయన పడకపోతే రేపు ఖచ్చితంగా నాకు జలీలు పడిపోయినా నాకు ఇచ్చాడే మా జలీలు అనేటువంటి గౌరవం మీ మీద పెరుగుతుంది. అట్లాకుండా పార్టీకి పని చేసిన పక్కన పెట్టేస్తే ఇబ్బందికర పరిణామం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లయితే నేనైతే అది నా మనస్సాక్షి చంపు నేనైతే చేయలేను. అట్లా నేనైతే పార్టీకి చేసిన వాళ్ళకి చేయడమే. ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదిస్తాం. సంప్రదించినప్పుడు కూడా మీరు కూడా చెప్పాలంట. మీకు ఆయన వ్యక్తిగతంగా తగ్గుంటే నాకు అనవసరం. పార్టీకి చేసేవాడు లేదా, ఆ రోజు మన కోసం ఆ రోజు బూత్కి వెళ్ళినప్పుడు లేదా అనేటువంటి మాత్రం ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ట్రస్ట్ ఇన్ఛార్జికి యూనిట్ ఇన్ఛార్జ్ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. బూత్ కమిటీ కన్వీనర్లని పార్టీ మండల పార్టీ కానివ్వండి, లేకపోతే గ్రామ పార్టీ అధ్యక్షుని కానివ్వండి, వార్డు కమిటీ అధ్యక్షుని కానివ్వండి, ఖచ్చితంగా మీరు గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు మనకెవరైతే కష్టకాలంలో ఎవరైతే మన పార్టీకి చేశారో వాళ్ళని మాత్రం మర్చిపోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళు చూద్దాం, చూసి నచ్చిద్దాం ప్రాధాన్యత. అంతేగాని ఇప్పుడే ఇస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితి నేనైతే ఒప్పుకున్నాను. ఎవరు చెప్పినా ఒప్పుకున్నాను కాదు నేను. కాబట్టి మాకు కూడా అసెంబ్లీ సమావేశాలు 11వ తేదీ నుంచి. కాబట్టి అవన్నీ కూడా ముందుగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఇబ్బంది లేకుండా పోతుంది. నేను ఎమ్మెల్యే 2వ సారి అయిన తర్వాత నాకైతే గ్రామస్థాయి లీడర్లు ముఖ్యం. గ్రామస్థాయి లీడర్లు చెప్పింది ఖచ్చితంగా నేను చేస్తాను. దాంట్లో 2వ మాట అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పార్టీ ఏం చెప్తే మీరే ఆ రోజు నాయకులు వస్తే జెండాలు కొట్టుకొని మీరే పరిగించింది, తప్పటి కొట్టింది మీరే, డబ్బులు కొట్టింది మీరే, ఏళ్ళు వేసింది మీరే, ఇతరులు చేసింది మీరే, డ్యాన్స్లు వేసింది మీరే. నాయకులు మేము కత్తలు కొట్టు వేసుకొని నిలబడుకుంటాం, ఉంటాం. మీరు మీదే ఇదంతా. అంటే ఈరోజు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది. అదే చెప్పారు లోకేష్ బాబు గారు.